అంత్యక్రియలు పంపించే పరిస్థితికి వచ్చారు. రూమ్ అంతా లాగారు. బెడ్రూమ్ అంతా కూడా బెడ్ మార్చలేకపోయారు, కానీ బెడ్ అంతా రక్తం, గోళ్ళంతా రక్తం కడిగారు, కానీ ఆ మరకలు చెడపలేకపోయారు. అక్కడి నుంచి సాయంత్రం డ్రామా మారిపోయింది. ఆ డ్రామాను మీరు చూసే సాయంత్రానికి నా తండ్రి చనిపోయాడు, ఆ రోజు చంపేశారు, ఇప్పుడు ఒకే దిక్కు పెద్ద దిక్కు మా చిన్నాన్న, ఆయన్ని కూడా చంపేశారు, పెద్ద దిక్కు కోల్పోయాను. వాళ్ళ చెల్లెలు నమ్మింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఇలాంటి ఓసిడి జబ్బుండే వాళ్ళు ఏం చేస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. నమ్మితే తెల్లవారి నిద్రలేస్తే ఆ రోజు మాట్లాడలేదు, తెల్లవారి నిద్రలేస్తే సాక్షి పేపర్ చూస్తే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని నా మీద పెట్టేసే పరిస్థితికి వచ్చారు. అదే రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ బయట వస్తాయని కోర్టుకు పోయి, హైకోర్టుకు పోయి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు, ఎవ్వరూ మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి సానుభూతి పొంది ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత వాళ్ళ చెల్లి అడిగితే మరిచిపోమన్నారు. అక్కడి నుంచి ఆ అమ్మాయి రోడ్డు మీద పడి ఇప్పటికి కూడా పోరాడుతూ ఉంది. ఏం చేశారో మీరు అందరూ చూస్తున్నారు. ఇంకా కూడా న్యాయం జరిగే పరిస్థితి కనపడలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఇదే కాకుండా ఇంకొక పక్కన చూస్తే మనం గవర్నమెంట్లో ఉన్నాం. ఒక కార్యకర్తను కారుతో తొక్కించి కడాన తను చనిపోతే హాస్పిటల్ పంపిస్తే, మనం ఆ హాస్పిటల్ పోయే లోపల చనిపోతే తిరిగి ఆ నెపం మన మీద వేసే పరిస్థితికి వచ్చారు. అక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే భార్య ఉందో ఆ భార్యను పిలిపించి మన మీద ఆరోపణ, ఏదైతే తను బతికించడానికి 104 అంబులెన్స్ ఉపయోగించామో ఆ అంబులెన్స్లో పోలీసు వాళ్ళు చంపేశారని తిరిగి మన మీద ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు. అది కేసు పెడితే కోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు. నిన్నే మీరు ఇక్కడ చూశారు, కడపలో ఆస్తుల కోసం, అది కూడా కబ్జా చేసిన ఆస్తుల కోసం వాళ్ళ ఫాలోయర్ని చంపేశారు. చంపేసి తిరిగి మన మీద వేస్తే పేపర్లో చూసి వేసేశారు. వాస్తవాలు బయట పెడితే మాట్లాడే పరిస్థితులు లేరు, దాన్ని అవాయిడ్ చేశారు, కానీ ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇవన్నీ చేపించే పరిస్థితి వచ్చారు. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, నా జీవితంలో రాజకీయాలు చేశాను, నేరస్తులతో కాదు, రాజకీయ నాయకులతో రాజకీయాలు చేశా, బేషరతుగా పోరాడా. ఈరోజు మనం చేసేది ఒక నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం కాబట్టి మీ మనసులో ఎప్పుడూ అది మనసులో పెట్టుకునే పనిచేయాలి. ఆ సందేహం ఎప్పుడు మీలో ఉండాలి. ఇంకొక పక్క కుట్రలు చేస్తారు, మన మీద వేస్తారు. మనం అభివృద్ధి చేస్తే వీళ్ళు విధ్వంసం చేస్తారు. వాళ్ళు సంపద కోసం రాష్ట్రాన్ని దోచుకుంటారు, మనం రాష్ట్రం కోసం సంపద సృష్టించడానికి అహర్నిశలు కష్టపడతాం. మంది అభివృద్ధి, వాళ్ళది అవినీతి, విధ్వంసం. ఇది పదే పదే ప్రజలకు నచ్చజెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు రిలాక్స్ అయితే అబద్ధమే ప్రపంచం అంతా చుట్టూ వస్తుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని ఎప్పటికప్పుడు మనం చేసే పనులు చెప్పడమే కాకుండా దీన్ని సమర్థవంతంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పార్టీ అయితే, తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ. తెలుగుదేశం పార్టీ అంటే సమాజం కోసం పనిచేసే పార్టీ. టీడీపీ వ్యవస్థల్ని, ప్రజల్ని ఎప్పుడూ గౌరవించే పార్టీ. కార్యకర్త నుంచి అధ్యక్షుని వరకు క్రమశిక్షణతో పనిచేసే పార్టీ. డిసిప్లిన్ అనేది మన పార్టీ మూల సిద్ధాంతం. ఈరోజే కాదు, పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా
అలాంటి క్రమశిక్షణతో మనం పనిచేస్తున్నాం. ఇంకొక పక్కన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలతో సౌమ్యంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీరు పనిచేయాలి. మీరు తప్పు చేస్తే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా, అధికార యంత్రాంగం తప్పు చేసినా, పార్టీ నాయకత్వం తప్పు చేసినా, నాయకులు తప్పు చేసినా